ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో కోనసీమ చిత్రకళా పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన చిత్రకళా మిత్ర అవార్డు పొందిన నర్సంపేట వాస్తవ్యులు గోక రామస్వామికి గవర్నర్ ఎలెక్ట్ వాకర్స్ ఇంటర్నేషనల్ 303 నర్సంపేట వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సమాజంలో ఎంతో సేవను అందిస్తూ చిత్రకళా ప్రదర్శనలో అవార్డు పొందిన నర్సంపేట వాస్తవ్యులు గోక రామస్వామి గారికి ప్రతిభను గుర్తించి నర్సంపేట వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించి అభినందనలు తెలిపారు. చిత్రకళా మిత్ర అవార్డు గ్రహీత గోక రామస్వామి మాట్లాడుతూ నర్సంపేట వాకర్స్ అసోసియేషన్ సేవలు అభినందనీయమని ప్రశంసిస్తూ నర్సంపేట వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సన్మానం చేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట వాకర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు స్వామి గౌడ్, పైడయ్య అహ్మద్, ప్రధాన కార్యదర్శి సదానందం, కోశాధికారి కృష్ణ, సహాయ కార్యదర్శి పవిత్రన్, పృథ్వీరాజ్, భిక్షపతి, పూల్ సింగ్, మోహన్, చంద్రమౌళి, అశోక్, ప్రభాకర్, గోక వినోద్ తదితరులు పాల్గొన్నారు. 5 శతాబ్దాల నుండి చిత్రకళా నైపుణ్యంతో వారికి ఉన్న నైపుణ్యాన్ని వారి బొమ్మల ద్వారా వ్యక్తం చేస్తూ సామాజికంగా సమాజంలో ఉన్నటువంటి మార్పుల గురించి కూడా ఆ బొమ్మలలోనే మరి ప్రతిబింబిస్తూ వారు వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా పర్యావరణ పరంగా కూడా మరి గోకరామస్వామి గారు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. వారిని ప్రతిభను గుర్తించి నర్సంపేట వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి సర్వీస్ చేసిన వాళ్ళను ఉత్తేజపరచాలి. వాళ్ళు ఎంతో ఆర్థికంగా కానీ మానసికంగా కానీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.